గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పులివెందులో మీరు చార్జ్ తీసుకున్నప్పుడు ఒక ఫ్యాక్షనిజం ఎలా ఉండేది? పులివెందులలో ఫ్యాక్షన్ అప్పుడు పీక్ లో ఉండేది. ఆ ఫ్యాక్షన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో అక్కడ ఒక చిన్న స్కూల్ ఉండేది పులివెందులలో. ఆ స్కూల్లో పిల్లలు చదువుకుంటే ఒక రోజు ఇంటరాక్షన్ అయ్యే టైంలో నేను అడిగాను, మీరు మాకు హెల్ప్ చేయగలుగుతారా? ఒక చిన్న స్కిట్ తయారు చేయాలి. ఇటీవల ఫ్యామిలీ లాస్ అవుతుందని మెసేజ్ పంపించారు. బికాస్ ఆఫ్టర్ దాట్ చాలా మంది ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని పులివెందుల నుంచి బయట పంపించడం మొదలు పెట్టారు చదువుకోవడానికి. ప్రకాశం ఒక సైడ్ ఏమో నక్సల్స్ మూవ్మెంట్, ఒక సైడ్ రౌడీజం ఉంది. నేను చార్జ్ తీసుకున్న 20 రోజులకి ఆ రోజు ఉగాది ఉండేది. అండ్ ఆ రోజు ఒక 5 మెంబర్స్ కిడ్నాప్ అయినారు. మా పోలీస్ వాళ్ళు మార్కాపూర్ ఫారెస్ట్ నుంచి రిటర్న్ అవుతున్నారు, లైట్స్ వాచ్ చేస్తున్నారు, కిడ్నాప్ చేశారు. దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రకాశంలో ఇలాంటివి మార్కాపూర్ దట్ వాజ్ ద పీక్ టైమ్ ఆఫ్ నక్సలిజం. మహబూబ్ నగర్లో మీకు చాలా డైనమిక్స్ కనిపిస్తుంటాయి. మహబూబ్ నగర్లో దెన్ అగైన్ వెన్ కమ్స్ టు నక్సలిజం వాళ్ళతో ర్యాపో ఎస్టాబ్లిష్ చేయడము, విలేజర్స్తో, చెంచూస్తో, ఫిషింగ్ కమ్యూనిటీతో. మీరు సరెండర్ చేస్తే బాగుంటుంది కదా. 2-3 ఎన్కౌంటర్లు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అయినాయి కదా, మీకు బాగా గుర్తుంది. కానీ వాళ్ళని తీసుకుని ట్రీట్మెంట్ బాగా ఇచ్చేవారు అని పేరు పడింది కదా. కదా. 4 ఏరియాలో ఎక్కువగా ట్రబుల్ ఉన్నది ఎక్కడండి? కశ్మీర్ వాజ్ డెఫినెట్లీ వెరీ ఇంటెన్స్ కాన్ఫ్లిక్ట్ ఏరియా. వెరీ హానెస్ట్ ఆఫీసర్ అని డిపార్ట్మెంట్ చెప్తుంటారు, కానీ అందరూ కూడా కింద ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉండాలని ఒక్కొక్కసారి మీరు బరస్ట్ అవుతుంటారు. డెఫినెట్లీ వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ స్టాండర్డ్స్ కదా మనకి కూడా, అండ్ సేమ్ స్టాండర్డ్ అందరికీ వర్తిస్తుంది. ఈ ఇష్యూని ఈ విధంగా ఈ రూట్లో వెళ్తే చేస్తుంటే బాగుండేదేమో. జాబ్ ఫ్రాడ్, అండ్ దాంట్లో అడ్వర్టైజ్మెంట్లో ఏముంది, మీరు ఇంత అమౌంట్ కడితే మీకు ఇంత జాబ్ ఇస్తామని. మీకు జాబ్ ఇప్పించడానికి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది ఫ్రాడ్ స్కీమ్. బ్యాక్లాగ్స్ ఉన్న అందరూ కూడా బ్యాక్ డోర్ వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. ఎవరు గురి అవుతారు ఇలాంటివి ఫ్రాడ్స్ కి? సిఐడిలో మీరు ఉమెన్ సేఫ్టీ వింగ్ లో ఉమెన్ కావాల్సిన సెక్యూరిటీ వాళ్ళకన్నీ నేర్తా అంటున్నారు విత్ మెన్ సహకారంతో. ఎవరో ఒకసారి ఏదో చేస్తారని కాకుండా ఒక ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళగానే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ షార్ట్ అవుట్ అయిపోతాయి కదా. ప్రతి సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది, అండ్ మనం ప్రతి అమ్మాయి దగ్గర వెళ్ళి ఇది చెప్పలేము. సో హౌ డు వి డూ ఇట్? వి గో టు కాలేజెస్. నౌ వి రీసెంట్లీ ఒక పాష్ హెల్ప్ డెస్క్ స్టార్ట్ చేసాము. దిస్ ఇస్ టు హ్యాండిల్ సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. వాటితో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఉంటే బాగుంటుంది. మన దేశంలో మన మొత్తం కంట్రీలో మనం అమ్మాయిల్ని ఏ విధంగా నువ్వు బట్టలు ఇలా కప్పుకొని పోవాలి, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా చేయకూడదు అని నేర్పిస్తాము. అమ్మాయికి ధైర్యం అండ్ కరేజ్ ఇవ్వము. తెలంగాణ అసలు ది గర్ల్స్ ఆర్ సో స్కేర్డ్. అయ్యో, ధైర్యం లేదు అమ్మాయిలకి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ డైనమిక్ ఉమెన్ IPS ఆఫీసర్. రౌడిజం, ఫ్యాక్షనిజం, నక్సలిజం, టెర్రరిజం ఈ 4 చూసిన డేరింగ్ లేడీ ఆఫీసర్. పేరు చారు సిన్హా గారు. IPS DG CID అడిషనల్ ACB అండ్ ఉమెన్ సేఫ్టీ వింగ్. ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ ఎక్కువ ప్రాక్టీస్ అన్న ఉమెన్ సేఫ్టీ వింగ్ మీద ఆమె ఎక్కువగా ఫోకస్ చేశారు. అదేవిధంగా ACBలో ఎలాంటి కేసులు వస్తుంటాయి, ట్రాప్ కేసులు ఉంటాయి, DA కేసులు ఎలాగుంటాయి, ట్రాప్ కేసుల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇంకా CIDలో చాలా పెండింగ్ కేసులు ఉంటాయి, వాటి మీద ఆమె ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ 3 చూసిన ఆమె గతంలో చాలా కేసులు చూశారు. ఫ్యాక్షనిజంలు కానీ, రౌడిజంలు కానీ. ఆమె ఎక్కడ ప్రాబ్లం ఉంటుందో అక్కడికి ఆమెని గతంలో గవర్నమెంట్ పంపించేవారు. పంపించిన 45 డేస్లో అంతా క్లీనప్ చేసి రావడం ఆమె డ్యూటీ. ఆమెని మీకు పరిచయం చేస్తున్నా. ఆమె వ్యూ ఎలాగుంటుంది, ఆమె నెక్స్ట్ వచ్చిన జనరేషన్కి ఎటువంటి ఛాలెంజెస్ వస్తాయి, ఆ ఛాలెంజ్ ఎలాగ ఓవర్కమ్ చేయాలో మేడం మీరు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్కారం. చారు సిన్హా గారు, పులివెందుల నుంచి ప్రయాణం ప్రారంభమైంది. 1996లో మీ డిపార్ట్మెంట్కి వచ్చాక పులివెందులో మీరు చార్జ్ తీసుకున్నప్పుడు ఒక ఫ్యాక్షనిజం ఎలా ఉండేది? అక్కడ నుంచి మెదక్ వచ్చినప్పుడు నక్సల్స్ మూవ్మెంట్, సిద్దిపేట ఓజిటీగా ఉన్నప్పుడు ఒకవైపు నా పీపుల్స్ వార్, మరోవైపు జనశక్తి. ఈ రెండింటితో పాటు సిద్దిపేట దగ్గర శని సింగాపూర్ నా ఊరు ఉండేది. అక్కడ వ్యభిచారం బాగా జరుగుతాయి. అసలు ఊరిని రాత్రి ఖాళీ చేయించారు మీరు. నేను మర్చిపోయారు, గుర్తుందో మీకు తెలియదు. నెక్స్ట్ SP మహబూబ్ నగర్, చిత్తూరు, అక్కడ మీకు వెళ్ళకుండేది. DIG అనంతపూర్. ఈ రెండింటితో పాటు CI వెళ్ళడం, కొసాబా వెళ్ళి వచ్చిన తర్వాత CRPF, కాశ్మీర్ లాంటి ఏరియాలో పనిచేస్తారు, బీహార్ లాంటి ఏరియాలో పనిచేస్తారు, ప్రెసిడెంట్ హైదరాబాద్. ఎక్కడ ప్రాబ్లమేటిక్ ఏరియాలో అన్నింటిలో మేము చారు సిన్హా గారు ఉండాలి అనేది గవర్నమెంట్. నాకు తెలిసి CRPFలో ఫస్ట్ కమాండర్ మీరు అనుకుంటా, IG శ్రీనగర్. IG శ్రీనగర్, yes, the first lady officer. ఇక్కడ అన్నీ కంప్లీట్ చేసుకొచ్చాక CID. ఇక్కడికి వచ్చిన ఛాలెంజ్ ఉన్నాయి. అసలు
వీటితో పాటు ఇప్పుడున్న జనరేషన్ మీరు చూసినప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ చూశారు, వైట్ కాలర్ ఎర్ఫన్ చూశారు, ఇప్పుడు సైబర్ క్రైమ్ వచ్చింది. జనరేషన్ మారుతుంది, క్రైమ్ ప్యాటర్న్ మారుతుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉన్న వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు పులివెందుల నుంచి మీ ప్రయాణం. సో పులివెందుల నేను అప్పుడు కొత్తగా సర్వీస్లో వచ్చాను. అప్పుడు పోలీసింగ్ నేను కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది అప్పుడు. సో నాకు దగ్గర సబ్ ఇన్స్పెక్టర్స్ చాలా బాగున్నారు అక్కడ. అండ్ ఆ సబ్ ఇన్స్పెక్టర్స్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అండ్ అప్పుడు పులివెందులలో ఫ్యాక్షన్ అప్పుడు పీక్లో ఉండేది. అండ్ ఆ ఫ్యాక్షన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో అక్కడ ఒక చిన్న స్కూల్ ఉండేది పులివెందులలో. ఆ స్కూల్లో పిల్లలు చదువుకుంటే ఒక రోజు ఇంటరాక్షన్ అయ్యే టైంలో నేను అడిగాను, మీరు మాకు హెల్ప్ చేయగలుగుతారా? ఒక చిన్న స్కిట్ తయారు చేయాలి, ఒక డాన్స్ డ్రామా మాదిరిగా తయారు చేయాలి. అండ్ మేము పిల్లలకి ప్రతి ఊర్లో తీసుకొని వెళ్తాము ఎక్కడ ఫ్యాక్షన్ ఉంది. సో ఆ పిల్లలు ఒక బ్రహ్మాండంగా ఒక స్కిట్ తయారు చేశారు, డాన్స్ డ్రామా స్కిట్. అండ్ అది తీసుకున్న తర్వాత వేరే వేరే ఊర్లలో తీసుకున్న తర్వాత నిజంగా అక్కడ మేము ఏం చెప్పాము ఆ స్కిట్ ద్వారా, ఆ డాన్స్ డ్రామా ద్వారా, దట్ ఇది ఈ విధంగా మీరు ఫ్యాక్షన్ ఫైట్స్లో మీరు కంటిన్యూ అయితే ఫైనల్గా దానికి నష్టపోయేది ఎవరు? ఫైనల్గా దానికి అవుట్కమ్ ఏమవుతుంది? మొత్తం ఫ్యామిలీ సర్వనాశనం అవుతుంది. టోటల్గా స్కిట్ వల్ల ఫ్యామిలీ లాస్ అవుతుందని మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ పంపించడం జరిగింది. అండ్ నిజంగా అది ఎక్కడో వాళ్ళు మైండ్లో ఉండిపోయిందని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఆఫ్టర్ దాట్ చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని పులివెందుల నుంచి బయట పంపించడం మొదలుపెట్టారు చదువుకోవడానికి. అండ్ ఐ ఫీల్ దట్ ఈస్ ద గేమ్ చేంజర్. మన పిల్లలు ఎప్పుడు మంచిగా చదువుకుంటే ఎక్కడ అంటే మరీ అదే సేమ్ ఫ్యామిలీని అదే గొడవలు చూడడము, అదే గొడవల్లో మరీ పార్టిసిపేట్ చేయడము, ఇన్వాల్వ్ అవ్వడము, అది కాకుండా సడన్గా బయట వెళ్ళిపోతే కొంతమంది హైదరాబాద్ వచ్చారు, కొంతమంది వేరే జగకి వెళ్ళారు చదువుకోవడానికి. సో వాళ్ళు దృష్టి కొంచెం మారిపోయింది అని నేను అనుకుంటున్నాను. మీరు ఆ సోషల్ కాజ్ తీసుకొని వాళ్ళకి డైమెన్షన్ మార్చినా కానీ కౌన్సిలింగ్ ఉండేది కదండి. కౌన్సిలింగ్ తప్పదు కదా. కౌన్సిలింగ్ తప్పదు. మీరు ఒక మార్నింగ్లో లెగ్గగానే ఫ్యాక్షనిస్ట్ అన్న వాటికి పొద్దున్న లెగ్గగానే పోలీస్ కనబడాలని పెట్టారంటే ఎందుకంటే ఇంటి దగ్గర పోలీసు ఉండాలని. అంటే ఒక సింగిల్ స్ట్రాటజీ ఉండదు, మల్టీ స్ట్రాటజీస్ ఉంటాయి కదా ఒక ప్రాబ్లమ్కి హ్యాండిల్ చేయడానికి. యా విల్ డ్రాప్ దట్. నెక్స్ట్ పులివెందుల తర్వాత అండి మెదక్. మేదక్లో ఎక్కువ లేదు, జనశక్తి అవి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మేదక్ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐ థింక్ స్ట్రేట్ అవే ఎస్పీకి రావచ్చు మనము. వైట్ సిద్ధిపేట ఉంది కదా మేడం మీకు వర్క్. ఒకవైపు జనశక్తి, మరోవైపు పీపుల్స్ వార్. నో, జనశక్తి ఎక్కువ ఉంటుంది, పీపుల్స్ వార్ తక్కువ ఉంది. సో దట్ వాస్ అ స్మాల్ షార్ట్ పీరియడ్ ఐ విల్ సే. ఓకే. కుకునూరు ఓజిటి మెదక్ తర్వాత ఎస్పీ ప్రకాశంగా వెళ్తే అక్కడ 20 days లోపల నేను ఛార్జ్ తీసుకున్న 20 రోజులకి ఆ రోజు ఉగాది ఉండేది. అండ్ ఆ రోజు ఒక 5 members కిడ్నాప్ అయినారు. మా పోలీస్ వాళ్ళు మార్కాపూర్ ఫారెస్ట్ నుంచి రిటర్న్ అవుతున్నారు. జాతర, ఒక రిలీజియస్ జాతర ఉండేది, అక్కడ రిటర్న్ అవుతున్నారు. వాళ్ళు లాస్ట్లో విత్డ్రా అయ్యే టైంలో నక్సలైట్స్ వాచ్ చేస్తున్నారు, కిడ్నాప్ చేశారు. సో దట్ వాజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్. ఏ విధంగా వాళ్ళకి మనము కుల పెద్దల ద్వారా ఒకవైపు అపీల్ చేయడము, ఒకవైపు ఆపరేషన్స్ ఇంటెన్సిఫై చేయడము, ఒకవైపు ఇంటెలిజెన్స్ కలెక్షన్ కంటిన్యూ అయింది వాళ్ళ మూవ్మెంట్స్ గురించి. సో థ్యాంక్ఫుల్లీ ఒక 10 రోజుల తర్వాత, ఒక 6-7 days తర్వాత ఒకరిని రిలీజ్ చేశారు. 10 రోజుల తర్వాత రామ్నవమి రోజు అందరినీ రిలీజ్ చేశారు. బట్ దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ అంతకు ముందు ఎప్పుడైనా కిడ్నాపింగ్ జరిగితే అప్పుడు వీళ్ళు బ్రతికి రావడం కష్టం అది అప్పుడు. సో that taught me a lot about Naxalism. That taught me a lot about how to handle crowds and how to handle my own force. So what is it that I can bring to my force basically. So Prakashamlo ilantivi Markapur, that was the peak time of Naxalism at that point of time, and there were very good operations there. Then similarly Mehboob Nagar lo vachin tarvata kan Prakasham inko undandi. Prakasham ఒక సైడ్ ఏమో నక్సల్స్ మూవ్మెంట్, ఒక సైడ్ రౌడీజం ఉంది. రౌడీజం ఉంది. అద్దంకి బస్ స్టాండ్, యా అక్కడ అద్దంకి పోలీస్ స్టేషన్ అప్పుడు బ్లాస్ట్ అయింది. అక్కడ వరకు వచ్చారు నక్సలైట్స్. Rowdyism was there and we handled it. I'll only say that much. కానీ మీరు ప్రకాశంలో ఎక్కువ కాలం పనిచేయడం కారణం ఏంటండి?
లేదు, అది ఆల్మోస్ట్ 1.5 year. అవును, ఇంకా ఎక్కువ కాలం ఉండేవారు కానీ పొలిటికల్ ప్రెజర్ ఉండదు కదా. ప్రకాశంలో లేదు, ప్రకాశంలో లేదు. కానీ రౌడీజం కోసం నైట్ టైం కూడా మీరు వెళ్ళేవారు, సక్సెస్ చేసేవారు. అప్పుడు ఇవి అన్నీ మాకు రొటీను. ఇవి అన్నీ మాకు రొటీన్ అవి. ఎస్, 100% రౌడీజం హ్యాడ్ టు బి కంట్రోల్. ప్రకాశం డిస్ట్రిక్ట్ రౌడీజం వాజ్ వెరీ ప్రాబ్లమాటిక్ దేర్. సో కీపింగ్ క్లోజ్ వాచ్ ఆన్ దెమ్. వాళ్ళ మూవ్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఏం యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు, ఇప్పుడు వాళ్ళు నిజంగా ఎక్కడైనా ఒక ఉద్యోగం చేసి లేకపోతే ఏదైనా పని చేసి బ్రతుకుంటున్నారా, లేకపోతే అదే రౌడీజంలో కంటిన్యూ అవుతున్నారా, గ్యాంగ్స్ ఫామ్ అవుతున్నాయా లేదా, లేకపోతే సింగిల్గా పనిచేస్తున్నారు, అవి అన్ని we used to keep a close watch on them. ప్రకాశంలో మీకు మెమరబుల్ అండి. It's important. ప్రకాశంతో మహబూబ్ నగర్. దెన్ మహబూబ్ నగర్ గురించి మాట్లాడితే అక్కడ చెంచు ట్రైబల్స్తో చూడడము, అక్కడ ప్రకాశంలో కూడా వీ హ్యాడ్ చెంచు ట్రైబల్స్. అండ్ అక్కడ కరువు దాడులు అప్పుడు చాలా ఇంపార్టెంట్ ఉండేవి. సో ఒక కరువు దాడి జరిగింది ప్రకాశంలో. సో ఆ తర్వాత మాకు అర్థమైంది చెంచు ట్రైబల్స్కి అసలు చట్టం ఏంటి వాళ్ళకి తెలీదు, చట్టం గురించి ఏ విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది నేరము ఇది నేరం కాదని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఆ ఇంటరాక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది చెంచు ట్రైబల్స్తో. అండ్ వీ వర్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ దెమ్. అండ్ ఆ తర్వాత ఒక కరువు దాడి కూడా జరగలేదు. అండ్ ఇలాంటివి వాట్ వీ కాల్ క్రైమ్స్ యాజ్ పర్ లా ఇలాంటివి జరగలేదు. మహబూబ్ నగర్లో ఆల్సో ఫిషింగ్ కమ్యూనిటీ ఒకవైపు, దెన్ చెంచు ట్రైబల్స్ ఒకవైపు, వీళ్ళకి ఏ విధంగా డీల్ చేయాలి, అక్కడ ఒక చిన్న రోడ్ అవసరం ఉండేది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ విలేజర్స్ ఒక రోడ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ అప్పుడు చాలా ఇంపార్టెంట్, చాలా ఫోకస్లో ఉన్నాయి. అండ్ ఆ కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్తోనే మనము పబ్లిక్ వరకు వెళ్ళాము. బికాజ్ నక్సలిజం పీక్లో అప్పుడు మీకు గుర్తుందా లేదా, అప్పుడు కొన్ని మైత్రి కమిటీస్ ఫామ్ చేయడం జరిగినాయి. వై వర్ ఆల్ దీస్ కమిటీస్ ఫార్మ్డ్? బికాజ్ గవర్నెన్స్ హ్యాస్ టు గో టు ద డోర్ స్టెప్ ఆఫ్ ద పీపుల్. అంటే ఆఫీసర్స్ వాళ్ళు జస్ట్ ఆఫీస్లో కూర్చోకుండగా దే హ్యావ్ టు రీచ్ అవుట్ టు ద పబ్లిక్. సో హౌ డు వి రీచ్ అవుట్ టు ద పబ్లిక్? పబ్లిక్కి రీచ్ అవుట్ అయితేనే కదా మనకి పబ్లిక్కి ఏమేమి అవసరాలు ఉన్నాయి అది అర్థమవుతుంది. సో ద పర్పస్ ఆఫ్ కమ్యూనిటీ పోలీసింగ్ వాజ్ టు రీచ్ అవుట్ టు ది పబ్లిక్. అండ్ పబ్లిక్కి రీచ్ అయ్యి వాళ్ళ పల్స్ అర్థం చేసుకోవడము, వాళ్ళకి లేడీస్కి ఏం అవసరం ఉంది, లేడీస్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెన్కి ఏం ప్రాబ్లం ఉన్నాయి, వాట్ ఆర్ ద ఇష్యూస్, హౌ కెన్ వీ హెల్ప్ దెమ్. సో ఒక జగాలో ఒక కమ్యూనిటీకి రేషన్ కార్డ్స్ లేదు, వాళ్ళకి అసలు రికగ్నిషనే లేదు ఆ ఏరియాలో వాళ్ళు బయట నుంచి వచ్చారు అని. సో వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇప్పించడము, ఒక జగాలో డిసేబిలిటీ సర్టిఫికేట్ ఇప్పించడము, ఎందుకంటే వాళ్ళకి డిసేబిలిటీ పెన్షన్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళ పిల్లలు మెంటలీ రిటార్డెడ్ లేకపోతే ఫిజికలీ రిటార్డెడ్గా ఉన్నారు ఒక జగాలో. దెన్ ఒక జగాలో చెంచూస్ దగ్గర అసలు మెయిన్ రోడ్ వరకు రావాలంటే వాళ్ళ సైకిల్లో ఆల్మోస్ట్ చాలా టైం పడుతుంది, ఫారెస్ట్లో వెహికల్స్ లేవు. సో వాళ్ళకి మనము ఏ విధంగా ఒక ఏమంటారు సిస్టమ్ క్రియేట్ చేయాలి, సో దట్ సపోజింగ్ ఆ లేడీ ఈజ్ ప్రెగ్నెంట్, డెలివరీ కావాలి, వాళ్ళకి ఎలా మనం హాస్పిటల్ వరకు తీసుకొని రాగలుగుతామని. సో ఈ అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగింది అప్పుడు. కానీ మహబూబ్ నగర్లో మీకు చాలా డైనమిషన్ కనిపిస్తుంటాయండి. ఒకటి నల్లమల్ల ఏరియాలో నక్సల్స్, ఇది జడ్చర్లో ఫ్యాక్షనిజం, మహబూబ్ నగర్లో రౌడీజం, కమ్యూనిజం రెండు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా నైట్ ఏజ్బీలు, ఆ చుట్టుపక్కల కర్ణాటక బోర్డర్స్ వచ్చిన వాళ్ళందరూ నైట్ ఏజ్బీస్ వెళ్తున్నారు. అండ్ హైవే యాక్సిడెంట్స్ అవన్నీ ఇలాగ డీల్ చేస్తారండి. అని ప్రతిదానికి స్ట్రాటజీ ఉంటుంది కదా. సో హౌ డు యూ డీల్ విత్ హైవే యాక్సిడెంట్స్, హౌ డు యూ డీల్ విత్ రౌడీజం, కమ్యూనలిజం వాజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ వీ హ్యాడ్ టు రీచ్ అవుట్ టు బోత్ ద కమ్యూనిటీస్. సో అక్కడ పీస్ కమిటీస్ ఫామ్ చేయడం కానీ, అందరితో మాట్లాడుకోవడం, వాళ్ళ రూమర్స్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతాయి, బికాస్ కమ్యూనల్ ఇష్యూస్లో అదే కదా, రూమర్ ఇస్ ద బేసిస్. సో రూమర్స్ని ఇమీడియట్లీ ఎలా అరికట్టడం, దాని వరకు ఓకే. కానీ ఎక్కువ పీక్స్ ఉన్న స్టేజ్లో నక్సల్స్ ఉంది, ఫ్యాక్షనిజం జడ్చర్లో ఎర్రసత్యం వారి వర్గాలు, ఇంకా జనరల్ పబ్లిక్ తీసుకుంటే ట్రాఫిక్ జడ్చర్లో హైవే ఉంది, లోకల్గా ఉన్న గూండాయిజం, రౌడీజం,
హెచ్బి అఫెండర్స్? నో ఇష్యూ. 10 ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి జిల్లాలో. వీ హ్యావ్ బిన్ ట్రైన్డ్ టు హ్యాండిల్ ఈచ్ ప్రాబ్లమ్ కదా. మీకు మీ లైఫ్లో మహబూబ్నగర్ ఉంది మెయిన్ కనిపిస్తుంటుంది. మహబూబ్ నగర్ అండ్ ప్రకాశం ఆల్సో బోత్ వర్ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ మహబూబ్ నగర్లో దెన్ అగైన్ వెన్ ఇట్ కమ్స్ టు నక్సలిజం అగైన్ కమ్యూనిటీ పోలీసింగ్ వర్క్డ్ అ లాట్ ఓవర్ దేర్. వాళ్ళతో ర్యాపో ఎస్టాబ్లిష్ చేయడము, విలేజర్స్తో, చెంచూస్తో, ఫిషింగ్ కమ్యూనిటీతో. అండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ ర్యాపో దే యూస్ టు సజెస్ట్ ద నక్సలైట్స్, మీరు సరెండర్ చేస్తే బాగుంటుంది కదా. సో అక్కడ DCS అండ్ హిస్ వైఫ్ బోత్ ఆఫ్ దెమ్ సరెండర్డ్ విత్ AK-47s అండ్ విత్ ల్యాండ్ మైన్స్. కానీ 2-3 ఎన్కౌంటర్లు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అయినట్టున్నాయి కదా. అది తప్పదు కదా, ఆపరేషన్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఇట్స్ అ మల్టీప్రాంగ్డ్ అప్రోచ్. అంటే ఒకవైపు వీఆర్ ఎన్కరేజ్ సరెండర్స్, దట్ ఈస్ అవర్ మెయిన్ థింగ్. కమ్యూనిటీ పోలీసింగ్ డెఫినెట్లీ హ్యాస్ టు బి డన్. అండ్ దెన్ ఒకవైపు సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ సరెండర్ ఆబ్వియస్లీ వాళ్ళకి వర్తిస్తుంది. దెన్ ఒకవైపు ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్ కలెక్షన్, ఇవి అన్నీ దే ఆల్ హ్యాపెన్ సైమల్టేనియస్లీ. అంటే మీ తర్వాత కదండి ఒక ఎమ్మెల్యే మర్డర్ అయింది, మక్తల్ ఎమ్మెల్యే. నాకంటే ముందు. మీకన్నా ముందు? నాకంటే ముందు. ఓకే. ఈ ఫ్యాక్షనిజం ఎలా చూసారండి జడ్చర్ల ఏరియా? More than Jadcherla, Pulivendala again. Faction was very severe there. Jadcherla was there, but it was not as severe as Pulivendala. Compare చేసుకుంటే అంత సీరియస్ అంత సీరియస్ లేదు. సో రోడ్ యాక్సిడెంట్స్ మీద ఫోకస్ అండి. రోడ్ యాక్సిడెంట్స్ పైన లాట్ ఆఫ్ స్టెప్స్ వర్ టేకెన్ టు కర్బ్ రోడ్ యాక్సిడెంట్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, బికాస్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ కాల్డ్ ది ఏమంటారు డెత్ హైవే ఆల్మోస్ట్. ఆ విధంగా వాళ్ళు పిలిపించేవాళ్ళు ఆ హైవేని. రోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే యాక్సిడెంట్స్. సో వీ హ్యాడ్ సో మెనీ. అంతే స్పీడ్ అరికట్టడానికి ఏం చేయొచ్చు, దెన్ బ్రెత్ అనలైజర్స్ ఎలా వాడుకోవచ్చు, బికాస్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ వాజ్ ఆల్వేస్ అ ప్రాబ్లమ్ ఓవర్ దేర్. దెన్ అవుట్ సైడ్ ఈచ్ విలేజ్ సమ్ టైమ్స్ ఏమవుతుంది, చిన్న చిన్న విలేజెస్ విచ్ ఆర్ దేర్ ఆన్ ద మెయిన్ రోడ్, అక్కడ పీపుల్ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ద విలేజ్, దే ఆర్ వాకింగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రోడ్, సడన్లీ ఒక వెహికల్ వచ్చి కొట్టేసి వెళ్ళిపోతుంది. సో వీ హ్యాడ్ క్వైట్ అ ఫ్యూ డెత్స్ బికాస్ జస్ట్ అవుట్ సైడ్ విలేజెస్, బికాస్ పీపుల్ ఆర్ జస్ట్ స్టాండింగ్ దేర్ ఆన్ ద రోడ్ అండ్ సంబడి కొంచెం సైడ్లో వచ్చి కొట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. సో దేర్ వీ హ్యాడ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అమంగ్స్ట్ విలేజర్స్ ఆల్సో. దెన్ వీ హ్యాడ్ టు హ్యాండిల్ ది హైవే, వీ ఆల్సో హ్యాడ్ టు హ్యాండిల్ ద స్టేట్ హైవేస్, నేషనల్ హైవే అండ్ స్టేట్ హైవే. స్టేట్ హైవేస్లో కూడా చాలా ప్రాబ్లం అయ్యేది. సో దేర్ వర్ డిఫరెంట్ మెజర్స్ టు హ్యాండిల్ ఇట్. ఐ కాంట్ సే దట్ వీ సక్సీడెడ్, బట్ డెఫినెట్లీ ఇంపాక్ట్ అయ్యింది. ఓకే. షాద్నగర్, కొత్తూరు, బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువగా స్క్రాప్ దొంగతనాలు ఎక్కువ ఉండేవి అప్పుడు. స్క్రాప్ అండ్ కాపర్ వైర్ అవన్నీ. వాటి మీద ఫోకస్ చేశారు? I don't remember. అది అంత, as I said, those were more routine things for us కదా. Yeah. కానీ వాళ్ళని తీసుకొచ్చి ట్రీట్మెంట్ బాగా ఇచ్చేవారట. That's why చారు సింహ అని పేరు పడింది కదా. అదే కదా, ఒక స్టేట్మెంట్ ఇచ్చారట కదా, ఉంటే వాళ్ళని ఉండాలి నేనే ఉండాలి. ఓకే. మహబూబ్నగర్ తర్వాత అండి? ఫోకస్ వాజ్ HIV ఎఫెక్టెడ్ చిల్డ్రన్. అప్పుడు వాళ్ళకి ప్రాపర్టీ రైట్స్ ఇప్పించడము. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్టీ రైట్స్ వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ ఇవ్వలేదు. అంటే కొడుకు చనిపోయారు, కోడలు పిల్లలకి ఇప్పుడు HIV వచ్చింది, సో ఎందుకు చూడాలి మేము, మాకు అవసరం లేదని. సో దెన్ సర్పంచెస్తో మాట్లాడుకొని, వేరే వేరే కుల పెద్దలతో మాట్లాడుకొని వాళ్ళకి ప్రాపర్టీ రైట్స్ ఇప్పించడం అది జరిగింది. ఇట్ వాజ్ అ షార్ట్ టెన్యూర్ ఇన్ చిత్తూరు. చిత్తూరు తర్వాత మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ తర్వాత నిజామాబాద్. దెన్ కొసవో. నిజామాబాద్ వాజ్ షార్ట్ పీరియడ్, జస్ట్ 5 months. ఎక్కువ ఏం లేదు అక్కడ అప్పుడు. ఆల్రెడీ నాకంటే ముందు ఒక మేజర్ ఎన్కౌంటర్ జరిగింది అప్పుడు. సో అది నా ముందు జరిగింది. దెన్ కొసవో వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాజ్ అల్బేనియన్ ముస్లిమ్స్ వర్సెస్ క్రిస్టియన్ సర్బ్స్ మధ్యలో ఉన్న పోలీసింగ్ ఎలా ఉంటుంది మేడం అక్కడ? బికాజ్ ఇట్ ఈస్ అ UN మిషన్, సో వీ హ్యావ్ పోలీస్ కంటింజెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, UN కంట్రీస్ అన్నీ. సో చైనా, ఇండియా, పాకిస్తాన్ అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ ద యూరోపియన్ కంట్రీస్. సో ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు లెర్న్ ద స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. సో అమెరికన్స్ ఏ విధంగా పనిచేస్తారు, జర్మన్స్ ఏ విధంగా పనిచేస్తారు, జర్మన్స్కి ముఖ్యం ఏంటి, అండ్ చైనీస్ ఏ విధంగా పనిచేస్తారు, ఇండియన్స్ ఏ విధంగా పనిచేస్తారు, అక్కడ పాకిస్తానీస్ ఏ విధంగా పనిచేస్తారు. సో ఇట్ వాజ్ అ వెరీ వెరీ రిచ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. అంటే పబ్లిక్ లా ఒబే చేస్తారండి అక్కడ?
పబ్లిక్ లా ఒబే చేస్తారు బికాజ్ ఇట్స్ యుఎన్ అడ్మినిస్టర్డ్ కాబట్టి మొత్తం కంట్రోల్ యుఎన్ది ఉంటుంది, హెవీ పెట్రోలింగ్ ఉంటుంది అక్కడ, కంటిన్యూస్ డే పెట్రోలింగ్, నైట్ పెట్రోలింగ్ ఉండేది అప్పుడు. సో డెఫినెట్లీ పబ్లిక్ లిసన్స్. అంటే మన సిస్టమ్కి వాళ్ళ సిస్టమ్ డిఫరెన్స్ ఏముందండి అక్కడ? అంటే కల్చర్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండ్ సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్ ఆర్ టోటలీ డిఫరెంట్. పోలీసింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్. అక్కడ పోలీసింగ్ అప్పుడు బికాజ్ యుఎన్ మిషన్ నడుస్తుంది, పోలీసింగ్ అంత స్ట్రాంగ్ ఉండేది కాదు. పోలీసింగ్ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు ట్రాఫిక్ పోలీసింగ్ బేసికలీ. క్రైమ్స్ తక్కువే ఉన్నాయి అక్కడ. అండ్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ యూనిట్లో నేను డెప్యూటీ చీఫ్గా పనిచేశాను. అండ్ అక్కడ మెయిన్ మా పని వాజ్ టు మానిటర్ కాసోవో పోలీస్ సర్వీస్, కేపీఎస్. వాళ్ళలో ఉన్న ఇండిసిప్లిన్ కానీ, వాళ్ళలో ఉన్న ఏదైనా ఏమంటారు యాక్ట్స్ ఆఫ్ ఒమిషన్ ఆర్ కమిషన్ ఉంటే వాళ్ళ పైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడము. సో కేపీఎస్ కొసోవో పోలీస్ సర్వీస్ వాజ్ మానిటర్డ్ బై ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ యూనిట్. కొసోవో తర్వాత హైదరాబాద్, తెలంగాణ. కొసోవో తర్వాత అవును వాపస్ తెలంగాణ రావడం జరిగింది. అండ్ దెన్ డిఐజీ అనంతపూర్గా వెళ్ళడం జరిగింది. కొసోవో తర్వాత చిత్తూరు, యాక్చువల్లీ కొసోవో నుంచి వచ్చినాక చిత్తూరు, దెన్ మహబూబ్ నగర్, అలా జరిగింది. మహబూబ్ నగర్ తర్వాత అనంతపూర్ డిఐజీ. No, I went to TGPA, Telangana Police Academy. I was there for almost 1 year as DD, outdoor. I was handling outdoor subjects. So, అప్పుడు చాలా పెద్ద బ్యాచ్ వచ్చేది, ఆల్మోస్ట్ 1300 సబ్ ఇన్స్పెక్టర్స్ ది బ్యాచ్ వచ్చేది. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం. అండ్ దెన్ ఐ వెంట్ టు యాజ్ డిఐజీ అనంతపూర్ రేంజ్. అనంతపూర్ డిఐజీగా మీకున్న మెయిన్ ప్రాబ్లం ఏముంటుందండి? అనంతపూర్లో ఉందా లేదా చిత్తూరు ఉండేదండి? అనంతపూర్ ఫ్యాక్షన్ వాజ్ ది ఇష్యూ. అండ్ అప్పటికి క్లోజ్ అయిందండి? అప్పుడు చాలా తగ్గింది, చాలా తగ్గిపోయింది. అప్పుడు there were 2 SPs. One was Manish Kishore Sinha and one was Shanawaz Qasim. ఓహో. నెక్స్ట్ అంటే అనంతపూర్ తర్వాత? అనంతపూర్ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్, సెక్రటరీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏబీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో అది కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బయట వచ్చి పని చేయడము, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చాలా రిక్రూట్మెంట్స్ కండక్ట్ చేయడము. అగైన్ ఇట్ వాజ్ అ వెరీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తర్వాత దెన్ ఐ థింక్ వీ బికేమ్ ఐజీస్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదు, ఐజీ ఇక్కడ చేసాము, ఇక్కడ ట్రైనింగ్ అండ్ ఆల్ వీ హ్యాండిల్. అండ్ దెన్ ఐ వెంట్ ఆన్ డెప్యుటేషన్. ఐ వాజ్ ఇన్ ACB ఆల్సో. దెన్ వీ వెంట్ ఆన్ డెప్యుటేషన్ టు CRPF. And then 7 years in CRPF. CRPF first Bihar and? First Bihar, okay. Then Jammu, then Srinagar, and then Hyderabad. Okay. నేను ఎక్కువ అడగట్లేదండి, డెప్త్ ఆపరేషన్ అడగట్లేదు. 4 ఏరియాలో ఎక్కువగా ట్రబుల్ ఉన్నది ఎక్కడండి? బీహార్, శ్రీనగర్, జమ్మూ, సదర్న్ సెక్టార్? Kashmir was definitely very intense conflict area. So literally, if I was posted in Jammu and Kashmir for 3.5 years, that was a very, very intense work for us. Southern sector lo challenge undandi? Southern sector, the border, Chhattisgarh border and Orissa border were the challenges for us. So CRPF operations were primarily on these 2 borders. Next andi CRPF tarvata ikkade kada CID, CID ADG as ADG, and then now we just got promoted as DGs. So present CID, CS మన ఉమెన్ సేఫ్టీ వింగ్, ACB. ఈ ప్రొఫెషన్ మాట్లాడే ముందు మీరు వెరీ హానెస్ట్ ఆఫీసర్ అని డిపార్ట్మెంట్ చెప్తుంటుంది, కానీ అందరూ కూడా కింద ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉండాలని ఒక్కొక్కసారి మీరు బరస్ట్ అవుతుంటారు కదా. కరప్షన్ అంటే మీరు హానెస్ట్, నో డౌట్. కరప్షన్ మేక్స్ ద సిస్టమ్ హాలో ఫ్రమ్ ఇన్సైడ్. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ స్టాండర్డ్స్ కదా మనకి కూడా, అండ్ సేమ్ స్టాండర్డ్ అందరికీ వర్తిస్తుంది. ఇట్స్ నాట్ దట్ ఐ హ్యావ్ అ డిఫరెంట్ స్టాండర్డ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ అ డిఫరెంట్ స్టాండర్డ్ ఫర్. సార్ ఇక్కడ మనం CIDకి వచ్చారు, ఇక్కడ ఉన్న ఛాలెంజ్ ఏమన్నాయండి? ఇప్పుడు పెండింగ్ కేసులు ఉన్నాయి. సో CIDలో మెయిన్లీ హై ప్రొఫైల్ కేసెస్ ఇక్కడ వస్తాయి, యాజ్ యూ నో. What our effort in the last 10 months has been to complete all the UI cases. అన్ని చార్జ్ షీట్స్ వేసేయాలి. అండ్ చాలా వరకు వీ హ్యావ్ సక్సీడెడ్. ఇప్పుడు నౌ జస్ట్ అ ఫ్యూ కేసెస్ ఆర్ లెఫ్ట్ విచ్ ఆర్ పెండింగ్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ చార్జ్ షీట్. సో ఇన్ ద నెక్స్ట్ 3 months వీఆర్ హోప్ఫుల్ దట్ వీల్ బీ ఏబుల్ టు క్లియర్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఈ కింద CIDలో బాగా నచ్చిన కేసే ఉందండి ఇన్వెస్టిగేషన్ పార్ట్? నచ్చిన కేసు ఐ కాంట్ సే, దే ఆర్ ఆల్ కాంప్లికేటెడ్. అంటే ట్రబుల్ కేసు ఉంటుంది, దీన్ని ఎలాగైనా ఛాలెంజ్గా తీసుకోవాలని.
ప్రతి కేసు అలా ఉంటుంది. ఈ జిఎస్టీ కేస్, క్రిప్టో కరెన్సీ కేస్, ల్యాండ్ స్కామ్ కేస్, ఎనీథింగ్, హెచ్సిఏ కేస్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. అంటే ఒక కేసు వేరే కేసు మాదిరిగా ఉండదు. దర్ ఆల్ ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్. కానీ ఛాలెంజింగ్ ఉన్న కేసు ఉందండి. ఆల్ దీస్ ఆర్ ఛాలెంజింగ్. అంటే ఈచ్ కేస్ రిక్వైర్స్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్. ఒక్కొక్క కేసు, ఆన్లైన్ బెట్టింగ్ కేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్. సో ద వే వీ హ్యావ్ టు వర్క్ త్రూ ఈచ్ లేయర్ టు రీచ్ ద టాప్, ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. సో ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్ అండి. ఓకే, ఉమెన్ సేఫ్టీ వింగ్ గవర్నమెంట్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది, దాంట్లో మీ ఇన్నోవేషన్ ఏం కనిపిస్తుంది? సో విమెన్ సేఫ్టీ వింగ్లో ఇప్పటి వరకు మన అప్రోచ్ ఏముండదంటే, అమ్మాయిలకి నేర్పించాలి మీరు స్వయంని ఎలా కాపాడుకోవాలి, మీ చట్ట ప్రకారంగా మీ హక్కులు ఏమున్నాయి, మీరు ఏ విధంగా కంప్లైంట్ చేయాలి. సో సమ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్స్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ Swati Lakra ma'am's time to present day. Some already my predecessors have introduced some very good initiatives. So one is to continue and to fine tune ఆ ఇనిషియేటివ్స్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసి ఇంకా ఎలా ముందుకి తీసుకొని పోవాలి. అండ్ దెన్ ఆ తర్వాత ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్కి అర్థం చేసుకొని మహిళల అవసరం ఏమున్నాయి, వాళ్ళ వెల్ఫేర్ కోసం, సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం, వాళ్ళ భద్రత కోసం మనం ఇప్పుడు ఏం స్టెప్స్ తీసుకోవాలి మేము దెన్ డిసైడ్ చేస్తాము డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. సో ఇప్పుడు యాజ్ ఐ సెడ్ ఫోకస్ ఇప్పటి వరకు ఉండేది టు టీచ్ విమెన్ హౌ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. నౌ ఆర్ ఫోకస్ ఇస్ టు ఆల్సో బ్రింగ్ ఇన్ ద మెన్, టు rope in the men so that they can also be a part of women's safety. మహిళల భద్రత గురించి మనం మాట్లాడితే మగవాళ్ళు చాలా అహం భూమిక దాంట్లో ప్లే చేస్తారు. వీ కాంట్ టాక్ అబౌట్ విమెన్ సేఫ్టీ ఓన్లీ విత్ విమెన్ అలోన్. అంటే వీ నీడ్ మెన్ సపోర్ట్ టు హ్యాండిల్ విమెన్ సేఫ్టీ కదా. సో దట్స్ వై ద స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ వాజ్ స్టార్టెడ్, బికాస్ ఇట్స్ అ క్యాంపెయిన్ లెడ్ బై మెన్. In fact, I will say that na life lo, apart from my mother who has played a very important role in my life in making me who I am today, but my father, my grandfather and my brother-in-law, the three important men in my life who have played a very important role in guiding me, in giving me the support that I needed. So I am sure that with the support of men only, we can actually make society safe for women. ఫాదర్ గురించి మాట్లాడారు కాబట్టి, ఫాదర్ రిసర్చ్ సైంటిస్ట్ అనుకుంటారు. సైంటిస్ట్ కాదు, హీ వాజ్ ఇన్ ద ఆర్ట్ అండ్ ప్రొడక్షన్ సైడ్. అచ్చా, ఎడ్యుకేషన్ అంతే హైదరాబాద్ అండి. సరే, రోజరీ కాన్వెంట్, సెయింట్ ఫ్రాన్సిస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అవునండి. సిఐడిలో మీరు ఉమెన్ సేఫ్టీ వింగ్లో ఉమెన్కి కావాల్సిన సెక్యూరిటీ వాళ్ళకన్నీ నేర్పుతా అంటున్నారు విత్ మెన్ సహకారంతో. కానీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కూడా నేర్పితే, అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా ఒక ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళగానే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ షార్ట్ అవుట్ అయిపోతాయి కదండి. Presence of mind, you have to be more specific about that. What do you mean by presence of mind? అంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, డైల్ 100 చేయడం, డైల్ 112 చేయకుండా అది ఎలాగ ఎస్కేప్ అవ్వాలి, ఎలాగ మనం సేవ్ చేసుకుని ఎలాగ ఎస్కేప్ అవ్వాలి, ఆ క్రిమినల్ని ఎలాగ మనం డౌన్ చేయాలి, అటువంటి అయితే ఇంపార్టెంట్. ఇట్స్ అ వెరీ ఛాలెంజ్, ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్, బికాస్ ప్రతి సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ మనం ప్రతి అమ్మాయి దగ్గర వెళ్ళి ఇది చెప్పలేము. సో హౌ డు వి డూ ఇట్? వీ గో టు కాలేజెస్, వీ గో టు స్కూల్స్, we go to corporate sector, for example. Now we recently oka posh help desk start chesamu. This is to handle sexual harassment at workplace. So it's a walk-in help desk. Evarina ammaiki ekkadaina corporate sector lo ibbandi unte she can immediately come and complain. She can walk in, she can phone, she can mail, she can WhatsApp. సో ఇంట్రెస్టింగ్ కేసెస్ అక్కడ కూడా వస్తున్నాయి రిగార్డింగ్ ద కైండ్ ఆఫ్ హెరాస్మెంట్. సో దానివల్ల మేమేం నేర్చుకుంటున్నామంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెరాస్మెంట్ ఏం జరుగుతుంది కార్పొరేట్ సెక్టర్లో. సో వెన్ వీ లెర్న్, దెన్ వీ క్రియేట్ మోర్ అవేర్నెస్ అమంగ్స్ట్ విమెన్ దట్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ట్రాప్ అండ్ మీరు దీంతో తప్పించుకోగలిగితే బాగుంటుందని. సో దట్స్ హౌ వీ లెర్న్ ఫ్రమ్ ది ప్రాబ్లమ్స్ విచ్ విమెన్ ఆర్ ఫేసింగ్ అండ్ దెన్ వీ హెల్ప్ దెమ్ టు బికమ్ మోర్ అవేర్ అబౌట్ ఇట్. ఓకే, వాటితో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఉంటే బాగుంటుంది. సెల్ఫ్ డిఫెన్స్, దట్స్ అ వెరీ డైసీ ఏరియా. మన దేశంలో, మన మొత్తం కంట్రీలో మనం అమ్మాయిల్ని ఏ విధంగా నువ్వు బట్టలు ఇలా కప్పుకొని పోవాలి, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా చేయకూడదు అని నేర్పిస్తాము. అమ్మాయికి ధైర్యం అండ్ కరేజ్ ఇవ్వము. సో ఏమవుతుంది, రాజస్థాన్లో మొత్తం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించారు అమ్మాయిలకి ప్రతి స్కూల్లో. బట్ ద గర్ల్స్ డోంట్ హ్యావ్ ద కరేజ్ టు గో అండ్ హిట్ ద మ్యాన్.
దే డోంట్ హ్యావ్ దట్ కరేజ్. సో ఏం అంటే రాజస్థాన్ కానీ తెలంగాణ అంత పౌరుషం ఎక్కుంటుంది కదా. అమ్మాయి నేను ఐఎమ్ గోయింగ్ టు కాలేజెస్ కదా, అసలు ది గర్ల్స్ ఆర్ సో స్కేర్డ్. అసలు ఈరోజు నేను బస్సులో వెళ్ళాలి మేడం, రోజు ఇది ప్రాబ్లం వస్తుంది, రోజు ఇది గ్రోపింగ్ జరుగుతుంది, రోజు ఇక్కడ మాకు ఇబ్బంది పెడతారు, నేను ఆ రూటే మార్చేసాను అంటుంది. అయ్యో. Yeah, so girls are changing their routes, they are changing their clothes, so what style they are wearing, and they are changing the jobs because they are being harassed in workplace. So anta ధైర్యం లేదు అమ్మాయిలకి, అస్సలు ధైర్యం లేదు, and that is what I am worried about. బట్ డిపార్ట్మెంట్కి వచ్చాక పులివెందుల నుంచి తెలంగాణ వరకు తీసుకుంటే మీరు కొన్ని ప్రాబ్లమ్స్ రూట్ కాజ్ చూసుకున్నారు, దానికి ఇన్నోవేషన్ చేయడం లేదా సోషల్ కాజ్ స్కిట్స్ పట్టడం చేశారు. ఇంకా చేయకుండా ఉన్నది ఏదో ఒకటి ఉందంటది, ఫలానా ఏరియాలో ఒక ఇష్యూని ఇలా ఈ విధంగా ఈ రూట్లో వెళ్తే చేస్తుంటే బాగుండేదేమో. సో మనం సిఐడిలో ఎకనామిక్ అఫెన్సెస్ చూస్తే ఎకనామిక్ అఫెన్సెస్ ద అమౌంట్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ హ్యూజ్. అంటే మనము ప్రాపర్టీ అఫెన్సెస్ వర్సెస్ ఎకనామిక్ అఫెన్సెస్ చూస్తే నేను మీకు ఫిగర్స్ కూడా ఇస్తాను. సో దాంతో చూస్తే అది ఎకనామిక్ అఫెన్సెస్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఏం ఎక్కువైపోతున్నాయి, ఇది మనీ సర్క్యులేషన్ స్కీమ్స్, చిట్ ఫండ్ స్కీమ్స్, పాన్జీ స్కీమ్స్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్, జాబ్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. సో ఇప్పుడు మొన్న కూడా నేను చూశాను, ఎక్కడో ఇంటర్నెట్లో ఒక జాబ్ ఫ్రాడ్ అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో అడ్వర్టైజ్మెంట్లో ఏముంది, మీరు ఇంత అమౌంట్ కడితే మీకు ఇంత జాబ్ ఇస్తామని. అంటే అందరు పబ్లిక్ అర్థం చేసుకోవాలి క్లియర్గా, మీకు జాబ్ ఇప్పించడానికి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది ఫ్రాడ్ స్కీమ్, అది ఫేక్ స్కీమ్. జాబ్ ఏదైనా అవసరం ఉందంటే, ఏదైనా కంపెనీకి అవసరం ఉందంటే వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు, వాళ్ళు ఒక ఇంటర్వ్యూస్ కాల్ ఫర్ చేస్తారు, అండ్ ఆ తర్వాత మీకు వాళ్ళు జాబ్ ఆఫర్ చేస్తారు. కానీ 1 lakh ఇస్తే జాబ్ వస్తుంది, 5 lakhs ఇస్తే జాబ్ వస్తుంది, మీరు ఫస్ట్ రిజిస్టర్ చేయండి, ఫస్ట్ 50,000 ఇవ్వండి, దెన్ 50,000 ఇవ్వండి. దిస్ ఇస్ 100% ఫ్రాడ్. అంటే వీళ్ళు ఏదో బీటెక్ చేస్తాం కానీ అందులో బ్యాక్లాగ్స్ ఉంటాయి, బ్యాక్లాగ్స్ ఉన్న అందరూ కూడా బ్యాక్ డోర్ని వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. దట్ ఈస్ అ ప్రాబ్లం. సో ఎవరు గురి అవుతారు ఇలాంటివి ఫ్రాడ్స్కి, కాంపిటెన్స్ లెవెల్స్ లేదా, కాన్ఫిడెన్స్ లెవెల్ లేదా, క్వాలిఫికేషన్ లేదు, అండ్ అతి ఆశ. అవును కదా. సో దట్ ఈస్ అ ప్రాబ్లం. అండ్ సిమిలర్లీ చిట్ ఫండ్స్, ఇప్పుడు అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది డిఫరెంట్ ఊర్లలో, రూరల్ ఏరియాస్లో. చిట్ ఫండ్స్లో ఎవరో లోకల్ మనిషి ఒక చిట్ పెట్టారు, సేమ్ కుల పెద్దలు కూడా ఉండొచ్చు, బట్ వీళ్ళందరూ నమ్మి అమౌంట్ జమ చేస్తారు తన దగ్గర. కానీ తన రిజిస్టర్డ్ ఉన్నారా లేదా, ఆథరైజ్డ్ చిట్ ఫండ్ ఉందా లేదా, అది ఎవరు చూడరు, రిజిస్ట్రేషన్ ఉందా లేదా కాదా. ప్లస్ ఇప్పుడు కొత్తగా పెట్టారా, లేకపోతే ఇది 50 సంవత్సరాల ఓల్డ్ కంపెనీ, చాలా మంచి రెప్యుటేషన్ ఉంది, అందరికీ తెలుసు దట్ కంపెనీ చాలా ఆనెస్ట్గా కరెక్ట్ టైంలో వాళ్ళకి చిట్స్ ఎత్తే టైంలో అమౌంట్ వచ్చేస్తుందని, ఇవి అన్నీ చూడరు. అండ్ నమ్మకం పెట్టి ప్లస్ అతి ఆశ, అంటే ఇంత అమౌంట్ పెడితే ఇంత ఇంట్రెస్ట్ వస్తుందని. సో ఆ ఇంట్రెస్ట్ మనం బ్యాంక్ ఇచ్చిన ఇంట్రెస్ట్ లేకపోతే మ్యూచువల్ ఫండ్లో డిపాజిట్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంతమందికి డబ్బులు నిజంగా అవసరం ఉంటుంది, ఏదైనా పెళ్ళి ఉంది లేకపోతే హెల్త్ ప్రాబ్లం ఉంది ఇంట్లో, వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటుంది, వాళ్ళు పాపం అమౌంట్ పెట్టేసి అతి ఆశలో మరి దెబ్బతింటారు. బట్ మీరు 96 నుంచి వచ్చారు డిపార్ట్మెంట్లోకి, 2026 నడుస్తుంది. ఇందులో మీరు ట్రెడిషనల్ క్రైమ్ చూసారు, వైట్ కాలర్ చూసారు, సైబర్ క్రైమ్ చూసారు. ఈ మూడిట్లో బిగ్ ఛాలెంజ్ ఎక్కడ ఉందండి? ఫర్ మీ సైబర్ క్రైమ్ ఇస్ డెఫినెట్లీ ప్రాబ్లమాటిక్ బికాస్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ ఫ్రాడ్స్. ఇప్పుడు మీరు విని ఉంటారు, ఆన్లైన్ అరెస్ట్ అని మొదలు పెట్టారు, డిజిటల్ అరెస్ట్. దెన్ సైబర్ ఫ్రాడ్స్ ఇస్ డెఫినెట్లీ అ ప్రాబ్లమ్. ఎకనామిక్ ఫ్రాడ్స్ ఫర్ మీ ఇస్ ద బిగ్గెస్ట్ problem, the white collar offenses. Now economic frauds can be done online also, so they're both overlapping untundi ee renditlo. There are almost 10 to 12 villages mana country lo జామ్తారా అని మీరు విని ఉంటారు, బీహార్లో ఒక ఫిల్మ్ కూడా తయారు చేయడం జరిగింది, జామ్తారా. సో మొత్తం విలేజ్లో ఉన్న అందరూ యంగ్స్టర్స్ ఆల్ ద టైమ్ ఫుల్ టైమ్ సెల్ ఫోన్స్ పెట్టి ఓన్లీ ఫ్రాడ్ చేయడం, మనుషుల్ని కాల్ చేయడము, వాళ్ళకి దే నో హౌ టు హ్యాక్ ఇన్ టు అకౌంట్స్, దే నో హౌ టు హ్యాక్ ఇన్ టు యువర్ ఫోన్. నా
అప్పుడు జామ్తారా ఫస్ట్ ఒకటే ఊరు అలా ఉండేది. అండ్ అరెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు మనిషి ఐడెంటిఫై అయిపోయినారంటే కూడా అక్కడ వెళ్ళి అరెస్ట్ చేయడం చాలా డిఫికల్ట్ అయ్యేది. జామ్తారా మాదిరిగా మన కంట్రీలో ఇప్పుడు ఆల్మోస్ట్ 10 to 12 విలేజెస్ తయారైనాయి. వెదర్ ఇట్ ఈస్ ఇన్ రాజస్థాన్ సైడ్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ హర్యానా సైడ్, అలాంటివి చాలా విలేజెస్ తయారైపోయినాయి. సో ఫర్ ద పబ్లిక్ వాళ్ళ మెయిన్ ఏం అర్థం చేసుకోవాలంటే అన్నోన్ నంబర్ నుంచి కాల్ పికప్ చేయకూడదు, మీ డీటెయిల్స్ ఎవరితో షేర్ చేయకూడదు, అన్నోన్ ఎవరన్నా లింక్ పంపిస్తే దానిపైన క్లిక్ చేయకూడదు. అండ్ చాలా స్కీమ్స్ ఐ హావ్ సీన్ మెనీ సీనియర్ సిటిజన్స్ ఆల్సో, వాళ్ళకి కాల్స్ వస్తాయి దట్ మీరు ఎల్ఐసిలో ఒక 20 years క్రితం మీరు ఏదో ఒక స్కీమ్ పెట్టారు, అది ఇప్పుడు మెచ్యూర్ అయింది, మీరు మర్చిపోయారు, కానీ మీరు 1 లక్ష ఇస్తే ఇప్పుడు మీకు 50 లక్షలు వచ్చేస్తాయని, అవి ఇప్పుడు అంత అమౌంట్ అక్యుములేట్ అయిందని 1 లక్ష అడుగుతారు. మరి ఇంకా క్లియరెన్స్ సెకండ్ స్టేజ్లో ఫైల్ క్లియరెన్స్ కావాలి, ఇంకొక 1 లక్ష. రీసెంట్లీ ఐ సా వన్ సీనియర్ సిటిజన్ కపుల్, వాళ్ళు జీవితాంత ఎర్నింగ్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వాజ్ సమ్ 28 lakhs, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళు మొత్తం 28 lakhs ఇచ్చేశారు. ఏ ఆశతో దట్ వాళ్ళు ఏదో స్కీమ్ పెట్టారు అండ్ వాళ్ళకి గుర్తులేదు మేము ఏం స్కీమ్ పెట్టామో అది ఎలా అక్యుములేట్ అయింది. సో అట్ ఎవ్రీ స్టేజ్, ఇన్ఫ్యాక్ట్ ఐ కీప్ టెలింగ్ మై పేరెంట్స్ ఆన్ అ డైలీ బేసిస్, ఇలా ఫోన్ వస్తే మీరు ఆన్సర్ చేయకూడదు, అన్నోన్ నంబర్ మీరు పికప్ చేయకూడదు, క్లిక్ ఏం చేయకూడదు. అండ్ ఇప్పుడు ఈవెన్ డెలివరీ గురించి వస్తుంది, మీ ఆర్డర్ ఇప్పుడు డెలివర్ అవుతుంది అండ్ మీరు దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు అమెజాన్ ఉంటే మీకు డైరెక్ట్ క్లియర్గా కాల్ వస్తుంది. డెలివరీ సర్వీస్ ఆర్ షాడో ఫ్యాక్స్ ఆర్ సమ్ అదర్ డెలివరీ సర్వీసెస్, దే కాల్ యూ అండ్ దే టెల్ యూ. బట్ సడన్గా మీకు పార్సల్ వచ్చింది, పార్సల్ డీటెయిల్స్ ఏమి ఇవ్వరు, ఏం ఆర్డర్ చేశారు అది డీటెయిల్స్ ఇవ్వరు, మీకు పార్సల్ రావాలి మీరు దీనిపైన క్లిక్ చేయండి అని అంటారు. దట్స్ ఆల్సో అ ఫ్రాడ్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రాడ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ వీ వాంట్ ద పబ్లిక్ టు బి వెరీ క్లియర్లీ అవేర్. బ్యాంక్ ఫ్రాడ్స్ ఏంటి, జాబ్ ఫ్రాడ్స్ ఏంటి, ఈ చిట్ ఫండ్ ఫ్రాడ్స్ ఏంటి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్. మెయిన్ ఏంటంటే సపోజింగ్ మీకు ఎవరైనా ఆఫర్ చేస్తున్నారు దట్ మీరు 4 ఎన్రోల్ చేస్తే మీకు ఇంత అమౌంట్ వస్తుంది, మీరు ఈ ప్రోడక్ట్ అమ్మాలి. దట్ ఈస్ అ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్. ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు ఇట్ అట్ ఆల్. ఎన్రోల్మెంట్ ఎక్కడ ఉంటే అది 100% మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్, పాన్జీ స్కీమ్ విచ్ ఇస్ ఇల్లీగల్. సో ఆర్ కన్సర్న్ ఈజ్ చాలామంది అమాయకురాలు ఈ ఫ్రాడ్స్కి గురి అవుతున్నారు. అండ్ వాళ్ళకి ఊర్లలో వాళ్ళకి తెలుసు వేరే వాళ్ళు కూడా డబ్బులు పోగొట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్, ఆన్లైన్ బెట్టింగ్లో పోగొట్టుకున్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళు కూడా అదే చేస్తారు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, మీరు పబ్లిక్ మెసేజ్ ఇచ్చారు, కానీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? అంటే ఇటువంటి క్రైమ్ మారుతుంది కదా, క్రైమ్ ప్యాటర్న్ మారుతుంది కాబట్టి మనం ఎలా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి? అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద ఉండాలా, టెక్నాలజీ మీద? ఫర్ our department, see within our department there is continuous training and skilling. అంటే కొంతమంది టెక్నాలజీ మీద డిపెండ్ అవుతున్నారు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ మర్చిపోతున్నారు. ఈ రెండు ఉండమంటారా లేదా ఓన్లీ టెక్నాలజీ మీద చాలు? No, you're right. It has to be human intelligence to add to what technology is already doing. And department lo continuous memo almost every week, every month there are trainings to skill our own officers and to help them to understand ilantidi ippudu kotta fraud ochindi, now how do you investigate this. So continuous skilling is a process ikkada kuda ACB lo kuda. అంటే ఒక క్రైమ్ జరిగిందంటే సెల్ ఫోన్ టవర్ లేదా ఈమెయిల్స్ మీద ఉంటున్నారు. మీ టైంలో ఒక క్రైమ్ జరిగితే ముందు హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఈ ఎంఓ ఎవరిది ఇదంతా ఉండేదండి, కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ మస్ట్ అని ఉండేది కదండి. ఇప్పుడు అది హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, డెఫినెట్లీ ఇన్ బిట్వీన్ రిలయన్స్ ఎక్కువ అయిపోయింది ఆన్ టెక్నాలజీ, బట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూ ఆర్ అబ్సల్యూట్లీ రైట్, ఇట్ కెనాట్ బి ఇగ్నోర్డ్. ఓకే, ఫైనల్గా చెప్పండి మేడం, డిపార్ట్మెంట్కి వచ్చే అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? డిపార్ట్మెంట్కి వచ్చిన అమ్మాయిలకి, రావాలనుకున్న వాళ్ళకి, యాస్పిరెంట్స్? The police department is one of the best departments in terms of ఏమంటారు పబ్లిక్ ఇంటర్ఫేస్. సో పబ్లిక్తో మాట్లాడుకోవడం, పబ్లిక్ బాధ, పబ్లిక్ వేధింపులని అర్థం చేసుకొని మీకు ఒక అవకాశం వస్తుంది టు యాక్చువల్లీ ఫైండ్ అ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్స్ విచ్ పీపుల్ ఆర్ ఫేసింగ్. అండ్ దీనికంటే ఎక్కువ సేవ మనం ఎక్కడ చేయలేము. So I will suggest to the girls, please come to the police department, but when you come, you should come with the feeling that I want to serve my society, I want to serve my country,
అండ్ యూ షుడ్ బి రెడీ ఫర్ ఎనీ జాబ్. ఒక్కొక్కసారి మేము చూస్తాము అమ్మాయిల డిపార్ట్మెంట్కి వస్తారు కానీ సేమ్ శాలరీ కావాలి, సేమ్ పర్క్స్ కావాలి, కానీ సేమ్ డ్యూటీస్ చేయరు. అంటే మేము నైట్ డ్యూటీ ఎలా చేస్తాము, మేము నైట్ బీట్స్ ఎలా చేస్తాము, మేము నైట్ సెంట్రీ డ్యూటీ ఎలా చేస్తాము, లేదు మిగతా ఫోర్సెస్ అక్రాస్ మనం జమ్మూ కాశ్మీర్లో చూస్తే ఇలాంటి అమ్మాయిలు అక్కడ కూడా ఉంటారు ఫోర్సెస్లో, అందరు చేస్తారు నైట్ డ్యూటీసు ఇవన్నీ. అసలు -12 degreesలో -20 degreesలో కూడా బయట నిలబడి మోర్చాలో వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ మనం ఎందుకు చేయకూడదు? సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ equality, you should be ready to do the same work as a man. So that's మనకి 24 hours ఉండదు. మీరు అంటలుగా బర్త్డే ఉంది, అది ఉంది, ఇవి ఉన్నాయి, చాలా సిల్లీ రీజన్ చెప్తుంటారు అమ్మాయిలు ఇక్కడ. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఏమవుతుందంటే ద బాయ్ డజంట్ హ్యావ్ టు, వెన్ హీ కమ్స్ హియర్ టు వర్క్, he doesn't have to think about cooking, getting up at 5 in the morning, పిల్లలకి కుక్ చేసి అంత పిల్లలకి మనం పంపించాలి, ఇన్లాస్కి కుక్ చేసి వాళ్ళకి అంత పెట్టుకొని రావాలి, దెన్ సాయంత్రం వెళ్ళి మరీ అందరి కోసం కుకింగ్ చేయాలి. ఇవి అన్నీ అబ్బాయిలు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు కదా. అదే అమ్మాయికి కొంచెం సపోర్ట్ ఇంట్లో దొరికితే ఫ్రమ్ పేరెంట్స్ ఆర్ ఇన్లాస్ ఆర్ ఎనీవన్ ఎల్స్, షీ విల్ బీ ఏబుల్ టు డూ మచ్ బెటర్. సో ఏమవుతుంది, బికాజ్ అది చాలా ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏం అవసరం ఉంది, మనం అబ్బాయిలు చేయగలుగుతారు, బట్ ద గర్ల్స్ హూ కమ్ ఇన్ టు ద సర్వీస్ అట్ ద లోవర్ లెవెల్స్ పర్టికులర్లీ వాళ్ళకి ఇది చాలా కష్టం అవుతుంది. పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ని రెండు క్లబ్ చేయదంటారు మేడం. అమ్మాయిలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే పబ్లిక్కి ఏ డిపార్ట్మెంట్లో చేయని సహాయం చేయొచ్చు, కానీ మన మగవారితో పాటు మన సహాయం ఉండాలి తప్ప దీనికి 24/7 జాబ్ కాబట్టి అక్కడ ఇక్కడ ఎగ్జామ్షన్ తీసుకోవద్దు. అమ్మాయిలందరూ ఖచ్చితంగా డిపార్ట్మెంట్ చేరండి, మంచి ప్లాట్ఫామ్ వస్తుంది, మీ కెరీర్ బాగుంటుంది, మీ కుటుంబానికి ప్రజలు ఇచ్చిన పేరు అన్నీ కూడా మీ కుటుంబాలు కూడా వస్తాయంటూ చారు సిన్హా మేడం చెప్తున్నారు. ఆమె పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఏ చూడాలనుకుంటారో అన్నీ చూశారు. రౌడీజం కంట్రోల్ చేశారు, నక్సలిజం చూశారు, ఫ్యాక్షనిజం చూశారు, కమ్యూనిజం చూశారు. ఇవన్నీ చూసిన ఆఫీసర్లు చాలా తక్కువ మంది ఉంటారు, అందులో చారు సిన్హా మేడం ఒకరు. ఇది ఈ వారం చారు సిన్హా మేడం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. iDream, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy Gartoni, Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినాయి. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.